సంక్షేమ శాఖ టెండర్ల వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సంక్షేమ శాఖలో భారీ కుంభకోణం జరుగుతోందని, దమ్ముంటే మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన కొప్పుల, సంక్షేమ శాఖ టెండర్స్ పై హరీష్ రావు ప్రశ్నిస్తే ఉలికిపాటు ఎందుకని నిలదీశారు. స్కామ్ జరిగిందా లేదా నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, మార్చిలో టెండర్స్ పిలిచి ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి సంబంధించిన వారు పాల్గొనేలా చేశారని, కాంగ్రెస్ కు అనుకూలమైన వారికి టెండర్స్ దక్కడంతోనే అవినీతి జరిగిందన్నారు. 93 రకాల వస్తువులకు 760 కోట్లు కేటాయించారని, అందులో కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు తెలుస్తోందన్నారు. గతంలో స్థానికులకే టెండర్స్ దక్కేవని, కానీ కాంగ్రెస్ పాలనలో స్థానికేతరులకు టెండర్స్ కట్టబెట్టి కమిషన్ల రూపంలో భారీ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్న కొప్పుల, కుంభకోణం జరగలేదంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై అసెంబ్లీలో నిలదీస్తామన్న ఆయన కాంగ్రెస్ స్కామ్లను ఎండగడతామని హెచ్చరించారు. నేను ఒక మాట అడుగుతున్నాను, నువ్వు రాజీనామా చేసే ధైర్యం ఉందా నీకు? గెలవక గెలిచినావు. ఊరికేనే రాజీనామా చేస్తున్నాడని కాదు, జోక్ కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయి. తప్పు జరగలే, రైతుల వడ్ల విషయంలో తప్పు జరగలే. ఏ రైతుని అడిగినా చెప్తాడు, ఇంకెవరు చెప్పాలి? ఇసుక కుంభకోణం ఇప్పుడు జరుగుతలేదా? ఇప్పుడు కూడా నడుస్తున్నది. చెయ్యి రాజీనామా. ఇగో నీ శాఖ 2000 కోట్ల టెండర్లలో 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని స్వయంగా హరీష్ రావు గారు ఆనాడు నేను మంత్రిగా ఉన్ననాడు ఆ శాఖకు మరి సెక్రటరీగా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడితే నేను రాజీనామా చేస్తా. నీకు రాజీనామా చేసే దమ్ము ధైర్యం ఉన్నదా? ఇవన్నీ తప్పులే. నువ్వు రాజీనామా చేయాల్సి వస్తే ఎన్నడో చేయాలి. ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇప్పుడు నేను వీడియో కావాలంటే చూపిస్తా. ధర్మపురి నియోజకవర్గంలో నేను పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకురాకపోతే, బస్ డిపో తీసుకురాకపోతే, ఐటీఐ కాలేజ్ తీసుకురాకపోతే, అదేవిధంగా డిగ్రీ కాలేజ్ తీసుకురాకపోతే, ఇవన్నీ తీసుకురాకపోతే ఎవరైనా ముఖ్యమంత్రి ఉండాలి ఈ సంవత్సరం తిరగక ముందు రాజీనామా చేస్తారు. అది నువ్వే కదా. మరి చేసినావా? రాజీనామా ఏమన్నా జోక్ అనుకుంటున్నావా? దిమ్మ తిరుగుతుంది నీకు. ఒక్కసారి రాజీనామా చేసి చూడు.